మెగా ఫ్యామిలీకి కేంద్రం బంపర్ ఆఫర్. దేశ అత్యున్నత రెండో పదవిలోకి మెగాస్టార్. భారతదేశ ఉప రాష్ట్రపతిగా మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి. మెగా ఫ్యామిలీకి కేంద్రం బంపర్ ఆఫర్. దేశ అత్యున్నత రెండో పదవిలోకి మెగాస్టార్. భారతదేశ ఉప రాష్ట్రపతిగా మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి. నమస్తే, వెల్కమ్ టు బిఆర్కి న్యూస్. నేను దేవిక. భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా వైద్యుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. ఆమె దానిని ఆమోదించారు. ఈ రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. ధన్కడ్ 2022 ఆగస్టు 11న ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. వాస్తవానికి ఆయన పదవీ కాలం 2027 ఆగస్టు వరకు ఉంది. అయితే మరో 2 ఏళ్ల పదవీ కాలం ఉండగానే ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో తదుపరి రాష్ట్రపతి ఎవరు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇదే అంశం ఉత్కంఠ రేపుతోంది. దీంతో తాజాగా ఉపరాష్ట్రపతి స్థానంలో తెరపైకి టాలీవుడ్ స్టార్ హీరో మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి పేరు వినిపిస్తోంది. అవును, నిజంగా భారత మాజీ ఉపరాష్ట్రపతి రేసులో మాజీ కేంద్ర మంత్రి నటుడు చిరంజీవి పేరు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జనసేన బీజేపీలో భాగంగా ఉండటం, పవన్ కళ్యాణ్ క్రేజ్ ను సౌత్ అంతా వాడుకోవాలని బీజేపీ ఆలోచిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక రాబోయే తమిళనాడు ఎన్నికల్లో పవన్ కు అక్కడి కమలం బాధ్యతలు ఇచ్చే వ్యూహంలో కేంద్ర బీజేపీ ఉన్నట్లు సమాచారం. దీంతో తన అన్న చిరంజీవికి ఉన్నత పదవి ఇస్తే పవన్ ను బీజేపీ ఎన్నికల అస్త్రంగా వాడుకోవచ్చనే వ్యూహం కూడా లేకపోలేదు. ఇక ప్రస్తుతం కొత్త వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోవాలంటే ఇలా జరుగుతుంది. ముందుగా ఎలక్టోరల్ కాలేజీలో లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఈ ఎన్నికల్లో ఓటు వేస్తారు. అయితే ఈ ఎలక్షన్ కి 395 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్డీఏకి 426 మంది ఎంపీలున్నారు. అందులో ప్రత్యేకంగా బీజేపీకి 341 మంది ఉన్నారు. కాంగ్రెస్ కి 126 మంది సభ్యుల బలం ఉంది. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఎన్డీఏ సులభంగా విజయం సాధించనుంది. ఇక చిరంజీవి విషయానికి వస్తే ప్రస్తుతం ఆయనకు కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయి అంటూ కాంగ్రెస్, ఇటు బీజేపీ వంటి 2 జాతీయ పార్టీలతో చిరంజీవికి సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆయన పేరును గాని బీజేపీ ప్రకటిస్తే అందుకు కాంగ్రెస్ కూడా అడ్డుపడకపోవచ్చు. కారణం, చిరంజీవి స్వయాన కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటం, అక్కడ ఆయన పాత మిత్రులు ఉండటం ఇందుకు కలిసొచ్చిన అవకాశం. ఇక ఇప్పటికీ చిరంజీవి కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం పుష్కలంగా ఉండటం ఇందుకు బాగా కలిసొచ్చే అంశం. ఇక కేంద్ర మంత్రిగా పనిచేశాక రాజకీయాలకు చిరంజీవి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన ఎక్కువగా సినిమాలపైనే ఫోకస్ చేశారు. ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే విశ్వంభర అనే భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే సంక్రాంతికి విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక లైన్ లో కొన్ని సినిమాలున్నప్పటికీ కేంద్ర స్థాయిలో పౌర రాజ్యాంగ హోదా లాంటి కీలక పదవి చిరు ఒప్పుకుంటారో లేదో అనేది ఆసక్తికరమైన విషయం. చిరంజీవి వైపు బీజేపీ చూపు తిప్పినట్లు కొన్ని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆయనే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలిస్తే దక్షిణాదిలో బీజేపీకి ప్రత్యేక శక్తినిచ్చే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. మెగా ఫ్యామిలీకి కేంద్రం బంపర్ ఆఫర్. దేశ అత్యున్నత రెండో పదవిలోకి మెగాస్టార్. భారతదేశ ఉప రాష్ట్రపతిగా మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి.